గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో నాకు ఇప్పుడు ఒక 2 crores ఆదాయం రావాలి. నార్మల్గా నేను జాబ్ చేసుకుంటూ అంత అమౌంట్ నేను సంపాదించగలనా? ఇన్వెస్ట్మెంట్ త్రూ సంపాదించగలనేమో. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎప్పటికీ మనం ఒక 2 crores అనేది సంపాదించగలం. అంటే హై ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నప్పుడు మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలా ఉండాలి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఇజ్ ఇట్ పాసిబుల్ ఒక సామాన్యుడికి ఒక 2 కోట్లు అనేది చాలా పెద్ద కళ చెప్పాలంటే, 2 కోట్లు మనం ఒక 5 years 10 yearsలో సంపాదించగలుగుతామా? మేడం మంచి సబ్జెక్ట్ అండి. మేడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేయడం అనేది సహజం, చేయగలుగుతారు. కాకపోతే వాళ్ళకి ఉండవలసింది 2: డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్, పేషెన్స్గా ఉండాలి. మన టైం ఫ్రేమ్ బట్టి ఉంటే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ వెళ్తే మీ డబ్బులు మీరే తీసేస్తారు. మీ గోల్ ఏదైతే 10 years ఉందో అంతవరకు కూడా ఆగరు. ఓకే, కానీ ఇవాళ మాట్లాడదాం మేడం. ఒక జనరల్గా ప్రతి ఒక్కరు ఈరోజు చూసుకుంటే ఒక 50 లక్షలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే లో క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు, రైట్? ఈ కాలంలో ఉంటే పర్వాలేదు, ఇప్పటికి ఉంటే 50 లక్షలు 1 కోటి రూపాయలు ఉంటే చాలు. బట్ డౌన్ ద లైన్ మీరు ఒక 10, 15, 20 years తర్వాత మంచి మాట్లాడుకుంటుంటే ఆ 1 crore 2 crores అనేది 1 లేకపోతే 50 lakhs అనేది వాల్యూ ఉండదు. సో మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు మన కార్పస్ అమౌంట్ కొంచెం పెద్దది ఉండాలి. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే 1 crకి మీరు ఏం చేయకండి, ఒక కనీసం 3, 4, 5, 10 అలా ప్లాన్ చేసుకోవాలి. కానీ అందరూ చేయలేరు కదా, దానికి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయాలి, వాళ్ళ సంపాదన బట్టి ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే మేడం, ఇవన్నీ ఆలోచనలో పెట్టుకుని నేను ఇవాళ ఏమనుకున్నానంటే, ఎవరైతే ఒక 2 crores కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత సిప్ అమౌంట్ వేయాలనేది మాట్లాడదాం అని అనుకున్నాను ఇవాళ వీడియోలో. సో ఇప్పుడు 2 crores మనం కార్పస్ క్రియేట్ చేయాలంటే ఒక 10 years, మీరే అన్నారు కదా 10 yearsలో మీరు ఒక 2 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలంటే 86,000 సిప్, మంత్లీ సిప్ 10 years కట్టుకోవాలి. అట్ రిటర్న్ ఆఫ్ 12% రిటర్న్స్ తీసుకుంటే మనం మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,03,30,000 ఇన్వెస్టెడ్ అమౌంట్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. కానీ మీకు 10 సంవత్సరాల 10 yearsలో మీకు వచ్చేది 2 కోట్లు డబుల్ అమౌంట్ వస్తుంది. సో జనరల్గా మేడం అడిగేది ఏంటంటే, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏంటంటే తక్కువ సమయంలోనే ఎక్కువ కావాలి. సో మనం ఇవాళ మాట్లాడుకునే 2 కోట్లు కావాలి, డిఫరెంట్ 10 years. ఇప్పుడు మీకు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 15 సంవత్సరాల టైం ఉందండి. అదే 15 సంవత్సరాల టైంలో ఆయన చేయవలసిన సిప్పు 39,650 రూపాయలు పర్ మంత్ సిప్పు, 12% రిటర్న్. అంటే ఇప్పుడు మనకి అమౌంట్ తగ్గింది. 10 years అప్పుడు మనం 89,000 సంథింగ్ ఇన్వెస్ట్ చేసాము. 15 సంవత్సరాలకి అయితే 39,000, 39,650. సరే చూసారా, అక్కడ 86,000, ఇక్కడ 39,650, 5 సంవత్సరాల డిఫరెన్స్. హాఫ్ అయింది. ఎప్పుడైతే మనకు సమయం ఎక్కువ ఉందో మన ఈఎంఐ, మన ఎస్ఐపి అమౌంట్ తగ్గిపోయింది, రైట్? 12% రిటర్న్స్ తీసుకుందాం. ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 71,34,700 అప్రాక్సిమేట్గా చెప్తాను మేడం. 74,34,000 అనుకుందాం అప్రాక్సిమేట్గా. ఇంత ఈ 15 సంవత్సరాల్లో 39,650 రూపాయలు సిప్ కంటిన్యూ చేస్తే 15 సంవత్సరాలు 12% రిటర్న్ చెప్పిన 2 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది, రైట్? 15 yearsకి. ఇప్పుడు 20 years తీసుకుంటాం. 20 yearsకి అయితే ఇక్కడ సిప్ అమౌంట్ కట్టవలసింది 20,000. చూడండి, టైం 5 years పెంచుతున్నాను నేను. ఇక్కడ 20 yearsకి 20,000 సిప్ కట్టాలి, 12% రిటర్న్స్ మళ్ళీ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాళ్ళు 48 lakhs, 4,000 అప్రాక్సిమేట్లీ. ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ 48 లక్షలు వేస్తే వాళ్ళకి వచ్చేది 2 కోట్లు. కాకపోతే సమయం కావాల్సింది ఎంత వాళ్ళకి? 20 సంవత్సరాలు, 20 years. ఇప్పుడు 25 yearsకి తీసుకుందాం.
25 ఇయర్స్లో వాళ్ళకి 10 year ఉంది, 2 కోట్లు కావాలి. వాళ్ళు చేయవలసిన సిప్ అమౌంట్ ఏమో ఇక్కడ 10,550. బా 10,550. 10,000 ప్రతి ఒక్కరు చేయగలుగుతారు ఈ కాలంలో. ఈ 4 అంటే మనం 4 మాట్లాడాం కదా, నార్మల్గా ఒక 50,000 వచ్చే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. వాళ్ళకి కాకపోతే ప్లాన్ చేసుకోవాలి. కొంచెం వెల్ ప్లాన్గా చేసుకుంటే ఈ 2 కోట్లు అనేది సహజం. 25 years 25 yearsలో 10,550 సిప్ అమౌంట్, 12% రిటర్న్స్ మళ్ళీ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 31,62,000, 31,62,000 మన ఇన్వెస్టెడ్ వాల్యూ. మనకి వచ్చేది 2 కోట్లు. చూడండి చాలా ఎక్కువ రిటర్న్స్. చూడండి ఎవరికైతే ఈ సమయాలు, నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే 2 కోట్లు ఒక 10 years ఉండే సమయం ఒక పర్సన్కి ఉండొచ్చు, ఒక పర్సన్కి 15 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక పర్సన్కి 20 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక పర్సన్కి 25 years ఉండొచ్చు. 25 years తీసుకుందాం. 25 years తీసుకుంటే మనం మాట్లాడుకునేది ఎంత, 10,550 రూపాయలు సిప్పు, 20% రిటర్న్స్, 31,62,000 ఇన్వెస్టెడ్ వాల్యూ, 2 కోట్లు వస్తాయి. ఇప్పుడు సమయం ఎక్కువ ఉంది కానీ ఇంత 10,000 ఇన్వెస్ట్ చేయలేరు అనుకోండి. 10,000 కూడా వాళ్ళకి ఎక్కువ అనిపిస్తే, కానీ వాళ్ళకి సమయం ఉంది, 30-31 సంవత్సరాలు, 35 సంవత్సరాలు సమయం ఉంది అనుకోండి. అదే పర్సన్ 5,000 చొప్పున సిప్ వేయండి ఎవ్రీ మంత్ వేసుకుంటుంటే 12% రిటర్న్ చొప్పున వాళ్ళు పెట్టిన పెట్టుబడి 18,60,000, వాళ్ళకి వచ్చేది 2 కోట్లు. కానీ 31 yearsలో వాళ్ళు 2 crores ఆఫర్స్ క్రియేట్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మేడం, మనం ఎప్పుడైతే ఈ 2 కోట్లు, నేను మీకు డైరెక్ట్గా చెప్పొచ్చు, ఒక 2 కోట్లు 25 సంవత్సరాల్లో మీరు 10,000 చొప్పున సిప్ స్టార్ట్ చేయండి, మీకు 2 కోట్లు క్రియేట్ అవుతుందని చెప్తాను. కానీ కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, సార్ నాకు 25 సంవత్సరాలు కాదండి, నాకు 15 సంవత్సరాలనే కావాలి, నేను కావాలంటే నేను సిప్ అమౌంట్ పెంచుకుంటా అంటారు. అలాన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ 15 yearsలో సిప్ అమౌంట్ 39,650 వాళ్ళు సిప్ అమౌంట్ కట్టుకుంటే 12% రిటర్న్స్లో వాళ్ళు 2 crores కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మంచి స్ట్రాటజీస్ మారుతుంటాయి, వాళ్ళ పేయింగ్ కెపాసిటీ బట్టి, వాళ్ళు ఉండే టెన్యూర్ బట్టి కూడా మారుతుంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, ఒక వెల్త్ క్రియేట్ చేయాలంటే కనీసం ఒక 5,000 ఎస్ఐపితో స్టార్ట్ చేయండి. 1,000 రూపాయలు 2,000 చేస్తే మనకు అలాంటి పెద్ద కార్పస్ చూడలేం, రైట్? సో ప్రతి ఒక్కరికి ఏమంటున్నానంటే, మనకి ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, స్తోమత ఉంది, మనకి ఇన్కమ్ ఉంది అనుకునేటప్పుడు అట్లీస్ట్ స్టార్ట్ విత్ 5,000. మీరు 1,000తో మీరు 10,000 చేయగలరు, మీరు 5,000 కడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. సో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయగలరో అప్పుడే మీ చేయాలి. మీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటప్పుడు మీరు చేయలేరు. సో ఇలాంటి 2 crores కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. మనం గోల్ మాత్రం ఎప్పుడు మేడం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 50 లక్షలు, 1 కోటి రూపాయలు సరిపోతాయి. రేపు 20 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. అంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ అన్ని పెరిగిపోయి ఈ 2 కోట్లు కూడా వాల్యూ ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పిన 25 years 10,550 పర్ మంత్ సిప్ కట్టుకుంటే మీరు 31,62,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్లు వస్తాయని చెప్పారు, చూసారా? అదే సమయం ఉండేటప్పుడు మీరు అక్కడే సిప్ అమౌంట్ పెంచుకోండి, డబుల్ చేసుకున్నారనుకోండి, మీ కార్పస్ ఇంకా పెరుగుతుంది. లేకపోతే సిప్ టాప్అప్ ఉంది కదా, 10,000తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పోండి జనరల్గా. సో స్ట్రాటజీ అనేది మంచి టు మంచి మారుతూ ఉంటుంది. ఈరోజు ఈ వీడియో చేయడం వల్ల కారణం ఏంటంటే మేడం, నాకు చేసే కస్టమర్స్ జనరల్గా మేము లాంగ్ టర్మ్ చెప్తుంటాం కదా, మాకు తక్కువ సమయంలోనే నాకు ఇంత కార్పస్ కావాలి, నేను ఏం చేయమంటారు, ఎంత పెట్టాలి, సో ఇది చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది మేడం. సో దాన్ని బట్టి వాళ్ళు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సరే, ఎస్ఐపిలో ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా, ఇప్పుడు నా దగ్గర ఈ మంత్ 5,000 ఉన్నాయి, నెక్స్ట్ మంత్ నేను 10,000 చేయగలుగుతాను, అడ్జస్ట్మెంట్ అవుతుందా లేకపోతే ఫిక్స్డ్ అమౌంట్ మనం చేయాల్సి వస్తుందా ఇట్లా లాంగ్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో? ఇప్పుడు మంత్లీ చేయడం కష్టం మేడం, ఎందుకంటే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు మీరు 5,000 స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మంత్ మీరు 10,000 ఎలాగ ఇన్వెస్ట్ చేయగలరు? మీకు డబ్బులు ఉండాలి కదా. ఉంటే ఒకవేళ ఎందుకు ఉంటుంది అంటే ఆల్రెడీ ఉంది మీకు, కానీ మీరు 5,000తోనే స్టార్ట్ చేశారు. ఆ డిసిషన్ ముందే తీసుకుని ఉంటే 10,000తో స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. నేను చెప్పేది ఏంటంటే కనీసం ఒక 1 year ఉండాలి. ఎవ్రీ మంత్ చేయలేము కదా మనం.
మీరు ఇప్పుడు 5,000 ఈ మంత్ కట్ స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మంత్ 10,000 అంటారు, దాని తర్వాత మళ్ళీ 15,000 అంటారు. మన మానిటరింగ్ కూడా క్యాలిక్యులేషన్స్ కూడా డిఫికల్ట్ కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఒక 1 year పీరియడ్లో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది అంటే మీకు ఎంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, ఎంత మిగులుతుంది, అది అనలైజ్ చేసుకుని కరెక్ట్ అమౌంట్ ఎంతైతే స్టడీగా నాకు మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఒక కష్టం లేకుండా స్టడీగా ఇన్వెస్ట్ చేయగలను, ఇంత సంవత్సరాలు చేయగలను అనేది అమౌంట్ని పెట్టాలి. ఎవ్రీ ఇయర్ మీకు జీతం పెరుగుతుంది కదా, ఆ జీతం పెరిగే దాంట్లో ఒక 15% మీకు ఇంక్రిమెంట్ వచ్చింది అనుకోండి, దాంట్లో 10% 5% ప్రతి సంవత్సరం పెంచండి. ఈజీ కదా మనకి. అదే మీరు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇవాళ 5,000 వేసుకోండి, 5,000 వేసుకోండి, నెక్స్ట్ మంత్ పెంచుకోవచ్చు 5,000. లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇవాళ 5,000 స్టార్ట్ చేస్తారు సిప్పు, ఒక 6 నెలల తర్వాత 3 నెలలతో ఒక లంసమ్ అక్యుములేట్ అయింది అనుకోండి, అది లంసమ్ ఇన్వెస్ట్ చేయండి అదే ప్లాన్, అదే స్కీమ్. మీకు కాస్ట్ యావరేజింగ్ కూడా అవుతుంది, మార్కెట్ చూసుకుంటూ చేసుకోవడం. మీకు ఎస్టీపీ కూడా వేసుకోవచ్చు, అలాగే డెప్ట్ ఫండ్లో పెట్టుకుని మీరు స్లోగా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఇప్పుడు కొంతమంది డెప్ట్ ఫండ్ వద్దంటారు, డైరెక్ట్గా పెడతారంట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మీరు సిప్ స్టార్ట్ చేశారు, మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల తర్వాత ఒక ₹1,00,000 ఉంది. ఆ ₹1,00,000 కూడా మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అనుకోవట్లే. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే అదే ₹1,00,000 ఒక 3 నెలల్లో 6 నెలల్లో ఆ ₹1,00,000 కూడా ఇన్వెస్ట్ చేసేటట్టుగా ఒక సిప్ 7 months మినిమం చేయాలి. ఆ 7 monthsలో ఆ ₹1,00,000 కూడా ఇన్వెస్ట్ చేసేయచ్చు, మళ్ళీ కొత్త సిప్ లేకపోతే ఎస్టీపీ. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఆ ఫ్లెక్సిబిలిటీయే మనకు వరం, ప్రతి ఒక్క కస్టమర్కి వరం. ఏంటంటే నేను ఇవాళ 10,000తో కట్టగలుగుతున్నాను, రేపు నేను కట్టలేకపోతే ఆపేయగలను, రేపు నేను పెంచుకోగలుగుతాను మీరు చెప్పినట్టుగా. ఈ మంత్ తగ్గించుకోవచ్చు. ఎవ్రీ మంత్ చేయలేము మనం, అదే అంటున్నాను. ఆ అమౌంట్ ఫస్ట్ మీరు పెట్టేటప్పుడు కొంచెం అనలైజ్ చేసుకోవాలి, కరెక్ట్ ఫిగర్. ఒకవేళ నేను ఈ మంత్ కనీసం ఒక 5 years నేను ఒక 10,000 కట్టగలనంటే 10,000 పెట్టుకోండి, లేదంటే 5 years 5,000 కట్టగలంటే 5,000 పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 5% పెంచుకోండి. మధ్యన ఏంటంటే డబ్బులు ఉంటే లంసమ్ ఒక ₹1,00,000 ఉన్నప్పుడు నేను ఆ ₹1,00,000 పెట్టేసుకోవాలి, లంసమ్గా యాడ్ చేసుకోండి. ఓకే. అప్పుడు మళ్ళీ మంత్లీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. మంత్లీ సిప్ కంటిన్యూ అవుతుండాలి కదా, ఏదైతే మనం స్టార్ట్ చేసాం అది కంటిన్యూ అవ్వాలి, కంటిన్యూటీ ఉండాలి. అప్పుడే కదా మీకు కార్పస్. ఇప్పుడు మనం 2 కోట్ల గురించి మాట్లాడుకున్నాం, ఆ 2 కోట్లు ఇంకా ఎక్కువ పెరుగుతుంది లంసమ్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 2-3 months 5,000 10,000 పెట్టారు సార్, 6th monthలో ఆయనకు 1,00,000 వచ్చింది, ఆ 1,00,000 పెట్టేశారు. ఇంకా నేను పెట్టక్కర్లేదు ఈ ఇయర్కి అని వదిలేస్తే అది అవుతుందా? లేదు, సిప్ ఏదైతే ఇనిషియేట్ చేసామో ఆ సిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చేయాలి. అన్లెస్ మనం క్యాన్సిల్ చేస్తే అది అయిపోతుంది, లేకపోతే సిప్ కంటిన్యూ అవుతూ ఉండాలి. మన గోల్ ఏంటి మేడం? 2 కోట్లు కదా. ఇప్పుడు 31 సంవత్సరాలు ఉందన్నప్పుడు 5,000 సిప్ స్టార్ట్ చేసాము అనుకోండి, మనకు 12% రిటర్న్స్ వస్తుంటుంది కాబట్టి ఆన్ అన్ యావరేజ్ వస్తుంటుంది కాబట్టి మనకు 2 crores కార్పస్ అనేది గోల్ 31 years తర్వాత వస్తుంది. ఆ గోల్ అయితే కంటిన్యూ అవ్వాలి కదా, మీరు ఆపేస్తే ఎలాగా? ఇది ఏదైతే ఎక్కువ వస్తుందో అది మీకు బఫర్ అంటే మీ 2 కోట్ల కంటే ఎక్కువ పెరిగే కార్పస్ పెరుగుతుంది. ఓకే. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు పర్ మంత్ 5,000 కడుతున్నాం, 12/5 అంటే 60,000 మనం మంత్కి కట్టాల్సి ఉంది. ఆ 60,000 నేను ఒక్కసారి కట్టేస్తా, మంత్ కట్టను, అలా పెట్టుకోవచ్చు. సిప్ ఆపేసి లంసమ్గా వేయచ్చు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు లంసమ్గా ఓన్లీ వాళ్ళు ఏంటంటే బిజినెస్ మెన్స్ ఉంటారు. బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే ప్రతి నెల మాకు ఎంత వస్తుందో తెలియదు సార్, మాకు లంసమ్గా వస్తుంటుంది, అది ఇన్వెస్ట్ చేయండి అంటారు, రైట్? సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎస్ఐపి ప్రిఫర్ చేయరు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తారు. సో అలాగే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిప్ స్టార్ట్ చేయట్లేదు, మీద 10 లక్షలు ₹1,00,000 ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఒకవేళ మార్కెట్ వాలటైల్గా ఉంటే దాన్ని డెప్ట్ ఫండ్లో పెట్టి ఎస్టీపీ చేస్తాం, లేదంటే ఎస్ఐపి ఇనిషియేట్ చేస్తాం. ఒక 6 monthsకో ఒక 1 yearకో ఆ లంసమ్ని కూడా ఎస్ఐపి కింద ఇన్వెస్ట్ చేస్తాం. సో వాలటైల్ మార్కెట్ని మనం రిస్క్ అనేది తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మేడం. ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఎలా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేయొచ్చు. ఈరోజు మనం మాట్లాడే 2 crores కార్పస్ 10 years 15 years 20-25 years, దాంట్లో ఎంత ఎస్ఐపి అమౌంట్ కట్టాలి అట్ 12% రిటర్న్స్, మనం ఎంత పెడుతున్నామో 2 కోట్లు ఎలాగ వస్తుంది అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు డిసిప్లిన్డ్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలి.
ప్రతి నెల ప్రతి వారం మీ ఫండ్ మీ వాల్యుయేషన్స్ చూడకండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారో మళ్ళీ 30 సంవత్సరాలు గోల్ ఉండేటప్పుడు 25 సంవత్సరాల తర్వాత మీరు ఒక 10 కనీసం 7 సంవత్సరాల తర్వాత చూస్తేనే మీకు వెల్త్ క్రియేషన్ కనబడుతుంది. ఎస్ఐపి చేసేటప్పుడు అక్యుములేషన్ స్టార్టింగ్ 7 ఇయర్స్ అక్యుములేట్ చేస్తున్నారు మీరు ఫండ్ని. దాని తర్వాతే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అవుతూ ఫాస్ట్గా గ్రో అవుతుంది మన వెల్త్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ 2 కోట్ల కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం మేడం. ఓకే, సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఎస్ఐపిలో నేను అడిగిన డౌట్స్ మీకు కూడా వచ్చి ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ క్లారిఫై చేసి ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.